పూర్తిగా మిగిలిపోయిన రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, ఇవన్నిటిని తొందరలో కాంట్రాక్టర్లను పిలిచి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత తొందరలో ఆ రోడ్స్ అన్కంప్లీట్ అన్ని కంప్లీట్ చేయడం కాంట్రాక్టర్ సానుకూలంగా స్పందించారు. ఇక రెండోది, ఎండాకాలం వచ్చింది కాబట్టి ప్రజలకు తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఎక్కడి సమస్యలు అక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎక్కడైతే లిమిట్స్ తగ్గించుకొని ఎంట ఇమ్మీడియట్ స్ట్రీట్ లైట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దని చెప్పాము. ఇంకా ఆక్రమణలు అక్కడక్కడ మా దృష్టికి వచ్చినాయి. పోలీస్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు సమన్వయం చేసుకొని అక్రమాలను అరికట్టమని చెప్పినాము. మరీ ముఖ్యంగా కొంతమంది ప్రజలు ఈరోజు ఆర్మూరు ప్రజలకు బహిరంగంగా విన్నపం చేస్తున్నా, మీరు ఏదైతే విలేకరుల ద్వారా నాకు డైరెక్ట్ చెప్తున్నారో, కొందరు కౌన్సిలర్లు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని, వాళ్ళని అడిగితేనే పర్మిషన్లు తీసుకోవాలంటే అధికారులకు చెప్పడం జరిగింది. మీరు ఏదైతే ప్లానింగ్ ప్రకారం, ఆర్డర్స్ ప్రకారం ఉన్నదో కౌన్సిలర్లకు చెప్పే అవసరం లేదు, ఎమ్మెల్యేకి చెప్పే అవసరం లేదు, ముఖ్యమంత్రికి చెప్పే అవసరం లేదు. భారతదేశంలో భారతీయులుగా మీకు అన్ని హక్కులు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా చెప్తున్న ఆర్మూరు ప్రజలకు, దయచేసి మీరు అన్ని పర్ఫెక్ట్ ఉంటే ఏ డైరెక్ట్ అధికారుల దగ్గరికి రండి, పర్మిషన్ తీసుకోండి. ఏదైతే డెవలప్మెంట్ ఛార్జెస్ ఉంటాయో తీసుకోండి తప్ప ఏ రాజకీయ నాయకుడిని, కౌన్సిలర్లని, ఎమ్మెల్యేలను కలిసే అవసరం లేదు. మీరు కూడా, ప్రజలు కూడా అక్రమాలు చేయకండి. చిన్నదానికి ఆశపడి ప్రతి ఒక్కరి దగ్గర లొంగకండి. రాజకీయ నాయకుల దగ్గర ఈ ఆర్మూరులో ఒక ప్రధాన సమస్య ఈ 2 నెలల నుంచి మేము ఎదుర్కొంటున్నాము. అధికారులు కూడా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ప్రమేయము, అవినీతి ప్రమేయం తగ్గించమని చెప్పినాం. ఆర్మూరు ప్రజలు ఎట్లయితే నిశ్చింతగా, నిర్భయంగా ఉన్నారో, ప్రశాంతతగా ఉన్నారో, అదే ప్రశాంతతని ఎక్కడన్నా అవినీతి వస్తే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి, నేను వస్తాను. మీకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత